మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టే వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రిక నుంచి చూద్దాం. మహాదినపత్రికలో ఏం ప్రచురించారో, జగన్పై రెడ్ బుక్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. ముంబైలో నారా లోకేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారని ప్రచురించారు. ఇక దానం ట్విస్ట్, విచారణకు డుమ్మా మార్చి 2కు వాయిదా పడింది అని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా కవితకు న్యాయం జరిగింది. లిక్కర్ స్కామ్ రాజకీయ కల్పితం, ఈ కేసు వల్లే బీఆర్ఎస్కు రాజకీయ నష్టం జరిగింది. తీర్పుపై స్పందించిన కేటీఆర్ అని కూడా ప్రచురించారు. ఇక టీవీకే చీఫ్ విజయ్కు షాక్, తమిళ రాజకీయాల్లో మరో సంచలనం. ఆమె సంగీత ఎవరైతే ఉన్నారో విజయ్ యొక్క భార్య విడాకులకి అప్లై చేసింది. ఇది ఒక సంచలనం. ఒక రకంగా చెప్పాలంటే విజయ్కి ఇది షాక్గా మనం కూడా అభివర్ణించవచ్చు. ఇక కవితకు క్లీన్ చిట్, ఢిల్లీ లిక్కర్ కేసులో కొట్టేసిన ట్రయల్ కోర్టు 5 నెలలు జైల్లో గడిపిన కవిత, మరి సిసోడియా కావచ్చు, మరి కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా శిక్ష అనుభవించారు. బట్ ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే ఉందో, మరి సిబిఐ సరైన ఎవిడెన్స్ని సరిగ్గా ఇవ్వలేకపోయింది అని చెప్పి మీరు క్లీన్ చిట్ కవితకి ఇవ్వడంతో కవిత నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చా అని చెప్పి నిన్న మాట్లాడారు. ఇది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతుంది అంటే అవుననే సమాధానం అయితే వినబడుతుంది. ఎందుకంటే కవిత గతంలో నేను నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు మరి అన్యాయం చేశారు, వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు నాకు అన్యాయం చేశారు, లిక్కర్ బాటిల్ని నా నెత్తి మీద పెట్టి నన్ను ఆడుకున్నారని ఒక ఇంత భావోద్వేగానికి మరి లోనైన కవిత, మరి ధర్మం న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, నేను ఎటువంటి ఏ ఫ్రాడు చెయ్యలేదు కాబట్టే చట్టం ముందు నేను ఈ రోజున కడిగిన ముత్యంలాగా నేను బయటకు వచ్చానని నిన్న కవిత చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయంలో కొంత భావోద్వేగానికి లోనయ్యారు. మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు పెట్టండి, మీకు దమ్ముంటే 10 సీట్లు బీజేపీ గెలిస్తే మీకు నేను సవాల్ విసురుతున్నా, నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ మరి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిపోయింది అయితే జరిగిపోయింది, కానీ ఇది ఇంతటితో అయిపోయిందంటే అవ్వలేదు. ఎందుకంటే సిబిఐ పైకోర్టుకు కూడా వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీని గురించి మళ్ళీ ఇంకా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు దీని గురించి ఒక కంప్లీట్గా మనకి అవుట్పుట్ రావాలని మరి కాస్త సమయం అయితే పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం కింది కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం కవితకి చాలా 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 అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ సందర్భంగా మరి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. జై తెలంగాణ అని చెప్పి నినదించి మరి నన్ను కావాలని టార్గెట్ చేశారు, రాజకీయంగా భాగంలో కుట్రలో భాగంగా నన్ను జైలు పాలు చేశారు, చట్టం ఎప్పుడూ గెలుస్తుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది కాబట్టి నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సిబిఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. భారీ ఛార్జ్షీట్తో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్లు మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరటైతే లభించింది. కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కూడా కొట్టేసింది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారన్న సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కడిగిన ముత్యంలా బయటకు వచ్చి 5 నెలలు జైల్లో తీవ్ర వేదనకు లోనయ్యా, బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వెయ్యవద్దు, కేటీఆర్ నిజాలు మాట్లాడాలి, కోర్టు క్లీన్ చిట్ తర్వాత కవిత ఈ రకంగా రియాక్షన్ అయితే ఇవ్వటం అయితే మనం గమనించవచ్చు. ఒకంత ఈ టైంలో కేటీఆర్ మాట్లాడారు, కానీ గతంలో నేను ఎదుర్కొన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? మా నాన్నగారు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిన మరి మాట్లాడారు ఆ రోజు అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా బీఆర్ఎస్కి బిగ్గెస్ట్ మైనస్గా అయితే మరి కనబడుతుంది. మరి కవిత అడిగిన ప్రశ్నలకి బీఆర్ఎస్ నేతల దగ్గర, కేటీఆర్ దగ్గర సమాధానం లేదని చెప్పడంలో రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా జగన్పై రెడ్ బుక్ పేరు ఉందో లేదో నేను చెప్తాను అని చెప్పింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి మనకి మాట్లాడుకుంటే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల గురించి కూడా మరి మనకి
తెలుస్తుంది. దాని గురించి కూడా చర్చిద్దాం. ఇక జగన్పై రెడ్ బుక్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. ముంబైలో నారా లోకేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. తెలుగు రాజకీయాల్లో కాక పుట్టించారు. ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లతో తాను నిర్వహిస్తున్న రెడ్ బుక్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారని లోకేష్ ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు, చిత్రహింసలకు గురి చేసిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. అయితే ఈ జాబితాలో జగన్ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ఉత్కంఠ రేపుతో ఆ విషయం త్వరలోనే తేలుతుందని మరి నారా లోకేష్ అయితే వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ హయాంలో ఎవరినైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఎవరు చట్టం పని తాను చేసుకుపోతుంది. అయితే జగన్ పేరు దీనిలో ఉందో లేదో త్వరలో తెలుస్తాను ఒక మెలికి పెట్టడంతో ఇప్పుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్గా మారాయి. ఇక అదేవిధంగా దానం ట్విస్ట్, విచారణకు వాయిదా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారించారు. దానం పార్టీ మారారని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ ఛాంబర్లో విచారణ జరిగింది. ఈ విచారణకు దానం నాగేందర్ గైర్హాజరయ్యారు. దానం తరపున న్యాయవాదులు, పిటిషనర్ల తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆధారాలకు సంబంధించిన అఫిడవిట్లను దానం న్యాయవాదులు దాఖలు చేయలేదు. తదుపరి విచారణను మార్చి 2వ తేదీన స్పీకర్ వాయిదా వేశారు. దానం హాజరు కాకపోవడంపై చర్చ అయితే జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా దీని మీద ఒక మరి దానం నాగేంద్ర అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇది మార్చి 2వ తేదీకి స్పీకర్ అయితే వాయిదా వేశారు. ఆ రోజునైనా మరి దానం నాగేంద్ర హాజరవుతారో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా మనకి చూడొచ్చు, కవితకు న్యాయం జరిగింది అని చెప్పి కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ని త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడానికి అక్రమ కేసు సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులపై మోపిన ప్రతి కేసు అబద్ధమని, అది కేవలం కల్పితం మాత్రమేనని, మరి తమ చివరకు నిజం నిలకడగా తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషయం చిమ్మాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములై మీడియా ట్రయల్స్ నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించాయని విమర్శించారు. సాక్ష్యాధారాల కంటే ఆరోపణలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ట్వీట్లో స్పష్టం చేశారు. కవితకి మరి ఆయన బాసటగా నిలిచారని అనాలా, లేదంటే ఆయన స్పందించిన తీరును ఏ రకంగా చూడాలంటే కవిత ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు. పాపం మా అన్నగారు ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు, కానీ అప్పటి నుంచి ఎందుకు రియాక్ట్ కాలేదు, నా మీద ట్రోలింగ్స్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, 3 నెలల్లో కొత్త పార్టీ పెట్టడం ఖాయం, ఏం జరుగుతుందో నేను కూడా చూస్తాను. కవిత చాలా ఘాటుగా మరి మాట్లాడిన పరిస్థితి మనం గమనించవచ్చు. కేటీఆర్ ఇలా రియాక్ట్ అవ్వటాన్ని ఏ రకంగా చూడాలో మీరు కమెంట్ బాక్స్ అప్పుడు కమెంట్ అయితే చెయ్యండి. అదేవిధంగా పాక్ మధ్య యుద్ధం, పరస్పర దాడుల్లో 100కు పైగా మృతి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఘోరంగా తలబడుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 55 మంది పాకిస్తానీ సైనికులు మట్టుబెట్టినట్లుగా తాలిబాన్లు ప్రకటించగా 133 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. తమ వైపు కేవలం 2 మాత్రమే మృతి చెందారని, 3 గాయపడ్డారని పాక్ తెలిపింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కీలక ప్రకటన అయితే చేసింది. దీని గురించి కూడా ఒకసారి చదువుదాం. పాకిస్తాన్ కీలక ప్రకటన చేసిందంట.
మరి పాకిస్తాన్ వక్రబుద్ధి మనందరికీ తెలుసు. ఏమన్నా లాస్ జరిగినా మాకేం లాస్ జరగలేదని చెప్తూనే ఉంటారు. మరి మరి భారత్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసిన అబ్బెబ్బెబ్బెబ్బే మా దగ్గర అట్లాంటి ఏం జరగలేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో పాక్ యొక్క బుద్ధి మనందరికీ తెలుసు. మరి తాలిబాన్లు వాళ్ళ స్వేచ్ఛ కోసం మరి కోరుకున్నారు. ఈ రోజున తాలిబాన్లు కూడా తమ వ్యతిరేకతతో తిరుగుబాటు బావుట ఎగరవేసి పాకిస్తాన్ మీద అనునిత్యం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లుగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. 19 మంది పాక్ సైనికుల పోస్టులు 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ గత ఆదివారం పాక్ జరిపిన వైమానిక దాడికి ప్రతీకంగా గురువారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దళాలు సరిహద్దుల్లోని పాక్ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్లో 19 మంది పాకిస్తానీ పోస్టులు 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా ఆఫ్ఘాన్ పేర్కొంది. పాకిస్తానీ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకువెళ్ళామని ప్రకటించింది. ఇది ఏ మేరకు వెళుతుందో, ఎక్కడికి వెళుతుందో దీని అంతటినీ కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా బబ్బర్ షేర్స్ను ప్రజలు చెప్పులతో కొట్టారని యూత్ కాంగ్రెస్ పై మోడీ ఫైర్ అయ్యారని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా కింది కోర్టు తీర్పుతో అయిపోలేదు, అసలు పిక్చర్ ముందుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే మాట్లాడారో దాని గురించి మరి రేఖా గుప్తా అయితే మాట్లాడారు. ఈ కేసులో సాక్ష్యాధారను ఎలా తారుమారు చేశారో అందరికీ తెలుసని ఆరోపించిన ఆమె, ఒకవేళ కేజ్రీవాల్ నిజంగా నిర్దోష అయితే విచారణ మొదలవగానే ఆ మద్యం విధానాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని ప్రశ్నించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు కాదు, గతంలో కొన్ని కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయని ఆమె గుర్తు చేశారు. అలాగే కేజ్రీవాల్ ఇప్పటికీ ప్రజల ముందు డ్రామాలు చేస్తున్నారని, ఆపు ప్రభుత్వం ఢిల్లీలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని రేఖా గుప్తా విమర్శించారు. కేజ్రీవాల్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవినీతి కుంభకోణం బయటపడుతూనే ఉందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే ఆయన ఎన్నికల్లో ఓడించి సరైన తీర్పు ఇచ్చారని, న్యాయస్థానం కూడా అంతిమంగా దోషులకు శిక్ష పడేలా న్యాయం చేస్తుందని తాను నమ్ముతున్నట్లుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అయితే మీడియాతో తెలియజేశారు. మరి అలాగే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ, 4 ఉద్యోగుల తొలగింపు, అర్చకుడికి ఛార్జ్ షీట్, ఈవో సూపరింటెండెంట్ సస్పెన్షన్స్కు ఆదేశం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై వేటు వేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం వంటి తీవ్రమైన అంశాలను మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 4 సిబ్బందిని సేవల నుండి తొలగించారని మంత్రి అయితే ఆదేశించారు. ఇక ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి, అలవరుచుకోవాలని ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవరుచుకోవాలని ప్రముఖ సంఘ సేవకులు అమర్గాలు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము తెలిపారు. శుక్రవారం వెల్దండ మండలం గుండాల అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో పాపిశెట్టి రాము దంపతులు హాజరై అభిషేకాన్ని చేశారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే మావోయిస్టుల లొంగుబాట్ల పట్ల అసెంబ్లీలో ప్రకటన, మరి 6 కీలక నేతలతో సీఎం రేవంత్ చర్చలు, ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తించడం ఎంతో అభినందనీయమన్నారు. మరి అదేవిధంగా పొలిటికల్ అజెండా, పునరావాస ప్యాకేజీలపై నిన్న సీఎం రేవంత్ అయితే చర్చించారు. 6 కీలక నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తించడం ఎంతో అభినందనీయమన్నారు. పొలిటికల్ అజెండా, పునరావాస ప్యాకేజీలపై చర్చలు జరిపారు. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు అయితే జరిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్టపరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తరపున తాను చేసుకుపోతుందన్నారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీ ప్రకటన చేస్తారని వెల్లడించారు. పొలిటికల్ అజెండాపై దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు సీఎం రేవంత్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి పాల్గొన్నారు. గతంలో సచివాలయంలో మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాజీ మావోయిస్టులకు నేతలకు సచివాలయంలో సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. మరి ఓవరాల్గా మరి మావోలకు సంబంధించి వాళ్ళ యొక్క మరి పునరావాసం గురించి మరి ఒక క్లియర్ కట్టు
తనకంటూ రేవంత్ రెడ్డి మావోళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు ఈ లొంగిపోయిన మావోలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం కల్పించాలని ఆయన కంకణం కట్టుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక మనకి తెలుసు టీవీకే చీఫ్ విజయ్కు షాక్ తగిలింది, బిగ్గెస్ట్ షాక్ ఇది. ఎందుకంటే మరి బయటికి రాజకీయ జీవితం నుంచి బయటికి వచ్చేప్పటికి వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా కూడా రాజకీయ ప్రజల ముందుకు వచ్చేప్పటికి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి మరి వ్యక్తిగతంగా ఆయనకి మరి తన భార్య ఎవరైతే ఉన్నారో సంగీత విడాకులు ఇవ్వడంతో మరి ఒక బిగ్గెస్ట్ షాక్గా తగిలిందని చెప్పుకోవచ్చు. లండన్కు చెందిన తమిళ కుటుంబానికి చెందిన సంగీత విజయ్ వివాహం 1999లో జరిగింది. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. వివాహమైన కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేరువేరుగా జీవిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. విజయ్తో సినీ నటి త్రిషకు మధ్య సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఇవే కామెంట్స్ చేశారు. త్రిష ఇంటిని విడిచి విజయ్ ప్రజల్లోకి రావాలంటూ బీజేపీ నాయకుడు నైనర్ నాగేంద్రన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు పెద్ద వివాదానికి దారితీశాయి. నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించడం, ఆ తర్వాత నాగేందర్ క్షమాపణలు చెప్పడంతో వివాదం అయితే కాస్త అయితే సద్దుమణిగింది. ఇంతలో సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో విజయ్ త్రిష రిలేషన్ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళిగ వెట్రిక్ కళగం టీవీకే పార్టీని స్థాపించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అన్న చర్చ ప్రస్తుతం జోరందుకుంది. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఇదేమంత ప్రభావం చూపే అంశం కాదని అంటున్నారు. అభిమానులు అయితే ఆందోళన అయితే నెలకొంది. మరి తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో విజయ్ ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఈ వార్త అభిమానులను కలవరపరిచింది. సోషల్ మీడియాలో అభిమానులు తమ స్పందన తెలియజేస్తున్నారు. కొందరు ఇది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానిస్తుండగా మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రాకుండా కామెంట్స్ చేస్తున్నారు. సంగీత పిటిషన్ వెనుక ఎవరున్నారని అందరికీ తెలుసునని, రాజకీయ విజయ్ను ఎదుర్కోలేకని ఈ రకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ఏదేమైనా వ్యక్తిగతంగా ఉన్న విషయాలు రాజకీయంగా మరి కావాలని ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పి విజయ్ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకోవచ్చు, కఠోరంగా శ్రమించే లక్ష్యాన్ని సాధించి ఓటమినే గెలుపుగా మార్చుకున్న ధీశాలి అని చెప్పి కరీంనగర్ కొత్త కలెక్టర్ ప్రయాణం ఆదర్శనీయమని పట్టుదలకు మారుపేరు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన చిత్తా మిశ్రా మంత్రి పొన్నం ప్రభాకర్ సిపి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ అని కూడా మరి ప్రచురించారు. మరి చెంచుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్డీటీతో ఒప్పందం, చెంచుపేట ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నాగర్ కర్నూలు జిల్లాలో చెప్పడం జరిగిందని ప్రచురించారు. ఇక సర్పంచ్ పదవిని ప్రజల విశ్వాసానికి ప్రత్యేకంగా భావించి నిబద్ధతతో పనిచేయాలని నాగర్ కర్నూలు జిల్లాలో మరి డాక్టర్ వంశీకృష్ణ చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ప్రజలకు సమగ్ర నాణ్యమైన ఆరోగ్య సేవలు అందాలని రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా 100 రోజుల సమగ్ర ఆరోగ్య సర్వేల ప్రత్యేక కార్యక్రమాన్ని మార్చి 4 నుండి చేపట్టడం జరుగుతుందని కూడా ప్రచురించారు. ఇక ఆదర్శ మున్సిపాలిటీగా ఆదిలాబాద్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్. ఆదిలాబాద్ పట్టణ సర్వతోముఖాభివృద్ధి తమ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. పట్టణ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు. ప్రజలు కూడా పాలక వర్గానికి అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమంది ఉంటున్న ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్తో మహాపత్రిక ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే తీసుకుంది. మరి మనకి తెలుసు బండారి అనూష సతీష్ మరి చైర్మన్గా తన సేవలు అందిస్తున్నారు. ఆదిలాబాదును ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా తీర్చిదిద్దటము నా యొక్క లక్ష్యమని చెప్తున్నారు. మనకి తెలుసు కంది శ్రీనివాసరెడ్డి మరి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఉండాలని దిశానిర్దేశం చేయడంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో మరి ఆ అనూష సతీష్ ఎవరైతే ఉన్నారో ఆవిడని కూడా ముందుకు పంపించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరి ముందు ఆవిడ చెప్పారు, అనూష ధన్యవాదాలు చెప్పారు, ముందుగా పత్రిక శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా విజయానికి సహకరించిన అంశాలు ఏంటివని, మేము నమ్ముకున్న మా వార్డు ప్రజలు, నా భర్త బండారి సతీష్ 10 ఏళ్ళుగా 45 వార్డు కౌన్సిలర్గా అందించిన సేవలు, నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం,
చేసుకుంటూ వారికి అండగా ఉండడంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన మమ్మల్ని నమ్మి ఆశీర్వదించారు. 45 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలిపారు. ఈ రకంగా మరి ఏ రకంగా అయితే తాను మరి మా మున్సిపల్ చైర్పర్సన్ అవుతారని మీరు ఊహించారా అన్న దానికి ఇక మొత్తానికి అనుషా సతీష్ మరి మహాదినపత్రికతో తమ అభిప్రాయాలను అయితే పంచుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ యొక్క అభివృద్ధిని చేసి చూపిస్తాను, మున్సిపాలిటీలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తాను, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని అనుషా సతీష్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దానికి తర్వాత డ్వాక్రా రుణాల్లో అక్రమ బట్టబయలు, లేని వ్యక్తుల పేరుతో గ్రూపులతో సృష్టించిన అక్రమార్కులు, వినాయక్ స్వరాజ్ గ్రూపుల పేరుతో 12 లక్షలకు టోకరా, బ్యాంకు సొమ్ము కాజేసిన వారిపై చర్యలేవి, అక్రమార్కులను కాపాడే ప్రయత్నంలో అధికారులని మరి ప్రచురించారు. అయ్యా మేము అసలు అప్పునే తీసుకోలేదు, స్వరాజ్ పేరుతో ఉన్న గ్రూప్ ద్వారా మేము తీసుకున్న బాకీలను గతంలోనే చెల్లించడం జరిగింది. రెండోసారి ప్రమేయం లేకుండా తీసుకున్న అప్పుతో మాకు ఎటువంటి సంబంధం లేదని, అప్పు కోసం మేము ఏ బ్యాంకు కూడా వెళ్ళలేదని, మా ప్రమేయం లేకుండానే మా పేర్లతో గ్రూప్ నుంచి కొనసాగించిన వారిపై సంబంధించిన అధికారులే చర్యలు తీసుకోవాలని గుర్రం మంగయ్య మెట్లగూడ నుంచి కోరుతున్నారని కూడా ప్రచురించారు. అసలు మేమేమి చేయిందే మా పేరు మీద ఏ రకంగా వస్తుంది? అలాగే కేజ్రీవాల్పై కేసులు బీజేపీ కుట్రని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై తప్పుడు కేసులు బీజేపీ కుట్రనని ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు ఇన్ఛార్జి పశుమర్తి శ్రీనివాస్ పేర్కొన్నారని కూడా ప్రచురించారు. ఇక నిబంధనలతో పేదలకు ఉపాధి దూరం, పట్టణాలకు వలసబాట పడుతున్న పేదలు ఓపెన్ ఫోరంలో వికాస నేత కొండబోయిన నాగేశ్వరరావుని కారేపల్లి నుంచి మరి మాట్లాడారని కూడా ప్రచురించారు. సర్పంచుల బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే మరి కోరుతున్నారని, అలాగే పునరుత్పాదక వ్యవసాయంతో వరి సాగులో కొత్త దిశ, TDF పైలట్ ప్రాజెక్టు విజయవంతం, జీవద్రవణాలతో గణనీయంగా తగ్గుతున్న సాగు ఖర్చు అని కూడా ప్రచురించారు వ్యవసాయం గురించి. మరి అదేవిధంగా బెల్లంపల్లి పట్టణాభివృద్ధి లక్ష్యమని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావత్ స్వాతి రమేష్ తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ దావత్ స్వాతి వైస్ చైర్మన్ రాఘంశెట్టి సత్యనారాయణ కూడా ప్రచురించారు. ఎన్నికల ముందు మా ఓటు గెలిచాక మరో మాట, ఎన్నికల ముందు ఒక మాట, గెలిచాక మరో మాట, మంత్రి తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం, బాధిత పండ్ల వ్యాపారి అమీర్ను పరామర్శించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా విద్యా హక్కు చట్టానికి కమిషన్ తూట్లు, విద్యా కమిషన్ నివేదికపై మండిపడ్డ ఉపాధ్యాయ లోకం, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర, TRTF 3 గ్రామాలకు ఒక బడితో పేదలకు చదువు దూరం, పదోన్నతులపై గొడ్డలు పెట్టు వేతనాలపై అసంబద్ధ వ్యాఖ్యలు, ఆకునూరి మురళీ కమిటీ సిఫార్సులపై TRTF నల్గొండ జిల్లా శాఖ నిప్పులు చెరిగిందని కూడా ప్రచురించారు. ఇక దేశం విదేశంలో ప్రైవేటు పెట్టుబడులు వెల్లువెత్తాలని, నవీన ఆవిష్కరణలకు నడుం బిగించాలని పారిశ్రామిక వర్గాలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారని కూడా ప్రచురించారు. అలాగే ప్రచండ్లో రాష్ట్రపతి యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా రాంచీలో గజరాజు సంచారం అని కూడా ప్రచురించారు. కార్ని పర్యటన ప్రారంభమని, సోమవారం మోడీతో భేటీ కానున్నారని కూడా ప్రచురించారు. ఇక తెలుగు పరిశ్రమపై తాప్సీ ప్రశంసలు, హీరోయిన్ తాప్సీ గురించి మనకి తెలుసు. హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలు నటించిన 80 మూవీ తాజాగా విడుదలైంది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. తెలుగులో తన కెరీర్ ప్రారంభించాలని బ్యూటీ కొంతకాలంగా టాలీవుడ్ పరిశ్రమ పట్ల చేస్తున్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు మరింత ఆకర్షణగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఇక్కడ ఫిలిం మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించింది. అయితే ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకుని తెలుగు పరిశ్రమపై ప్రశంసలు కురిపించింది. తెలుగు తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ చష్మే బద్దూర్ మూవీతో మరి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పింక్, తప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్ ఇమేజ్ని అక్కడ క్రియేట్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమపై మక్కువ చాటుకుంది. తెలుగు సినిమాల్లో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని ఆమె గుర్తు చేసుకుంది. అయితే తెలుగులో మాదిరి తమిళ పరిశ్రమలో అలాంటివి తక్కువగా కనిపిస్తాయని పేర్కొంది. టాలీవుడ్ నుంచి తనకు మంచి పాత్రలు దక్కడంతో తెలుగువారు తనను బాగా అభిమానిస్తారని చెప్పుకొచ్చింది. తన విలువను పెంచిన సినిమాలన్నీ కూడా తెలుగు నుంచే ఉన్నాయని తెలిపింది. తన కెరీర్కు టాలీవుడ్ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడిందని తాప్సీ గుర్తు చేస్తుంది. జుమ్మంది నాథం మూవీలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 2022లో చివరిగా మిషన్ ఇంపాసిబుల్లో మెరిసింది. ఇక అదేవిధంగా చేసింది 12 సినిమాలు, కోట్లలో పారితోషికం, అవకాశాలు రావట్లేదు. ఈ తరం హీరోయిన్ల నటనపై కంటే ధనార్జనపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారా, అలాగే అవకాశాలు కోల్పోతున్నారా? నటి రుక్మిణి వసంత్ లాంటి నటీమణులు చూస్తుంటే అలానే అనిపిస్తుందని చెప్పి కన్నడ భామ సినీ పైన జస్ట్ 6 ఏళ్లే అని చెప్పి మరి ఈమె గురించి కూడా మరి ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఇక కథ బోల్డ్ అయినా కూడా పర్లేదు, రొమాంటిక్ సీన్స్ చిరాకు,
పుట్టించేలా మరి కెరీర్ ఎంత స్పీడ్లో ఉన్నా సరే మరి పెళ్ళవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్, కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్ళయ్యాకే వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా చిత్రంలో కథానాయికగా పరిచయం తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు అయితే పోషిస్తుంది. కాలక్షేపం కోసం అయితే బలవంతంగా ఇరికించొద్దు అని చెప్పి మరి ఆమె యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో కూడా మరి చెప్పారు. ఇక పెళ్లి తర్వాత మోడీ అమిత్ షాను కలిసిన విరోష్ జోడీ మరి ఏదైతే తమ రిసెప్షన్ ఏదైతే ఉందో మార్చిలో జరగబోతున్న 4వ తారీఖున జరగబోతున్న రిసెప్షన్కి రావాలి అని చెప్పి ప్రధాని మోడీని అమిత్ షాని కూడా వీరు ఆహ్వానించడం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా మహాదినపత్రికలో ఇవి ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారు? ఏపీ నుంచి ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ కూడా క్లీన్ చిట్, సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పిచ్చిందని కూడా ప్రచురించారు. అదేవిధంగా ఆపుపై మోడీ షా కుట్ర, మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని, ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలని, బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేజ్రీవాల్ అయితే చెప్పుకొచ్చారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మా నాన్నతో పోటీ పడలేం, సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ, కల్తీ బాధ్యులను వదిలిపెట్టబోం, ముంబైలో ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీఎం అవటం ఇవన్నీ నా ఉద్దేశం కాదు, మా నాన్నతో పోటీ పడే ఉద్దేశం కూడా నాకు లేదు, పోటీ పడలేం, ఇప్పుడు మంత్రిగా నా యొక్క ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను నిర్వర్తిస్తాను అని కూడా లోకేష్ అయితే చెప్పడం జరిగిందని ప్రచురించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, మా అబ్బాయి పెళ్లికి రండి సీఎం చంద్రబాబుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి ఆహ్వానాన్ని అయితే అందించారని కూడా ప్రచురించారు. ఇక సంజయ్ దత్తో లోకేష్ భేటీ అయ్యారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ను కలవడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముంబై వెళ్లిన లోకేష్ అక్కడ సంజయ్ దత్ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో సినిమా షూటింగ్లను సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వడం, ఫిల్మ్ సిటీ నిర్మాణం వంటి అంశాలపై చర్చించినట్లుగా లోకేష్ తన ఎక్స్లో పేర్కొన్నారు అని ప్రచురించారు. ఏపీకి మరో ప్రముఖ సంస్థ మరి శ్రీ సిటీలో జపాన్ కంపెనీ ప్రొటోరియల్ యూనిట్ మెడ్లాస్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఏర్పాటు. విలేకరుల సమావేశంలో ప్రొటోరియల్ సీఈఓ సీన్ స్టాక్ ఉన్నారని కూడా ప్రచురించారు. ఇక హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు సృష్టించారు. మరి ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ రానున్నారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారని కూడా ప్రచురించారు. ఇక ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే పాపం, కన్న తల్లిదండ్రులపై కత్తి దూసిన బాలుడు, సౌదీలో రాజమండ్రి కుర్రాడి ఘాతుకం, విచక్షణ మరిచి పదే కత్తిపోట్లు, తల్లిదండ్రులను చంపి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్, అది తిన్నాక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య, రియాద్ ప్రవాస కుటుంబీకుల విషాదాంతం చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఆన్లైన్ గేములకి ముందు నుంచి కూడా దూరంగా ఉంచాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరి అతి దారుణంగా కత్తిపోట్లు తల్లిదండ్రులను చంపి తాను ఆర్డర్ పెట్టుకుని తిని తాను కూడా బిల్డింగ్ నుంచి దూకి, అంటే తన మైండ్ ఏది కూడా తన కంట్రోల్లో లేదు. ఇలాంటి ఆన్లైన్ గేములు దూరంగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. మరి జాగ్రత్తగా పెంచకపోతే మాత్రం తస్మాత్ జాగ్రత్త, మీ జీవితాలు అక్కడితోనే ఆగిపోతాయి అనడానికి ఇదొక నిదర్శన. ఇక పోలీస్ స్టేషన్లో ఇంటి దొంగ బాధితులకు అప్పగించిన బంగారు నగలు తాకట్టు, అధికారుల హెచ్చరికలతో 2 రోజులు తిరిగి జమ. మరి ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడనే సామెత మరి మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. గతంలోనూ రికవరీ సొమ్ము నుంచి 50,000 సహా ట్రెజరీలకి చెల్లించాల్సిన ట్రాఫిక్ చలాన్లు మొత్తం మాయం. తిరుపతి రూరల్ స్టేషన్ కానిస్టేబుల్పై ఆరోపణలు ఎస్పీ దృష్టికి వెళ్లకుండా తొక్కిపెట్టిన ఎస్బీ సిబ్బంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా భారత్ పరిణత ప్రజాస్వామ్యమేనా అని చెప్పి రాజీవ్ సర్దేశాయ్ రాసుకొచ్చిన ఒక ఆర్టికల్ను కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా విస్తరిస్తున్న గంజాయి పొగ, 1 టౌన్లో గంజాయి సిగరెట్ల విక్రయాలు, విద్యార్థుల టార్గెట్గా బడ్డీ కొట్లలో అమ్మకాలు, ఒక్కో ప్యాకెట్ ధర 2,000 నుంచి 3,000, డిమాండ్ బట్టి 5,000 కూడా విక్రయం, విద్యాసంస్థల వద్ద ఉన్న బడ్డీలోనే ఎక్కువగా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాడులు, మామూళ్ల మత్తులో కాకీలు, తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఏ ప్రభుత్వం ఉంటే ఏముంది గర్వకారణం, వీటిని అరికట్టకపోతే మాత్రం యువత మొత్తం గంజాయి బారిన పడి అస్తవ్యస్తంగా మారింది. గతంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా జరుగుతుంది, మేము అరికడతామని చెప్పారు. వచ్చినప్పటికీ కూడా వీటిని అరికట్టడంలో, ఉక్కుపాదం మోపడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనమైతే చెప్పవచ్చు. ఇక విద్యానగరంలో గంజాయి మొక్కలు, సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్టల్ వెనుక గంజాయి మొక్కల కలకలం, హాస్టల్ భవనం గోడలపై కనిపించిన బీరు సీసాలు అని కూడా ప్రచురించారు. ఎంతటి దారుణానికి ఒడిగడుతున్నారు. పిల్లల యొక్క భవిష్యత్తుని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మరి ఈ రకంగా ఏం చేద్దామని ఇలాంటి పరిస్థితులు మరి నెలకొల్పుతున్నారు. వీళ్ళందరికీ కూడా
రాజకీయ నాయకుల అండదండలు బహుశా పుష్కలంగా ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ గంజాయిని కన్నా అరికట్టకపోతే చాలా దారుణమైన పరిస్థితులు అయితే మరి విద్యార్థులు ఎదుర్కొంటారు. దీని గురించి మరి ఆలోచించాల్సిన పరిస్థితి. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో మరి మనం మెజారిటీగా హెడ్లైన్స్కి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఏవైతే వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. సమయ నిడివి భావనలో మనం మొత్తం చెప్పలేకపోయినప్పటికీ ఇంపార్టెంట్గా ఉన్న వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసేదే వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. ఎప్పటికప్పుడు కూడా మరి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. చూస్తూనే ఉండండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.